అమ్మకు ఆధిక్యం రావాలన్నా కరుణకు పీఠం దక్కాలన్నా లెక్కలు కరెక్ట్గా కుదరాల్సిందే. అధికారం అందాలన్నా అదృష్టం తారుమారు కావాలన్నా లెక్కలు తేలాల్సిందే. అవే కులాల లెక్కలు. తమిళనాడు కూడా ఈ కులాల గణాంకాలకు చాలా ప్రాధాన్యం ఉంది. తమిళనాట కుల సమీకరణాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇక్కడ హిందువులు 87.7%, క్రిస్టియన్లు 6.1%, ముస్లింలు 5.9%, బౌద్ధులు 0.02%, సిక్కులు 0.02%, జైనులు 0.12% ఉన్నారు. ఇన్ని లెక్కలున్నప్పటికీ ఎస్సీలు, వన్నియార్లు, తేవర్లు, నాడాలదే ఇక్కడ ఆధిపత్యం. గెలుపోటములను ఆ వర్గాలే నిర్ణయిస్తాయి. బలాల పరంగా చూస్తే ఎస్సీల జనాభా 20%. ఎస్సీలు ప్రధానంగా రైతు కూలీలు, చిన్న కమతాల యజమానులు. ఇందులో పరయార్లు, పల్లార్లు అనే 2 వర్గాలు ఉన్నాయి. ఉత్తర తమిళనాడులోని పట్టణ ప్రాంతంలో పలయార్లు ఎక్కువగా ఉంటే దక్షిణ తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో పల్లార్లు ఎక్కువగా ఉన్నారు. ఇక వన్నియార్ల విషయానికొస్తే వీరి జనాభా 13%. ప్రధానంగా వీళ్లు సన్నకారు రైతులు, ఉద్యోగులు. సంఖ్యాబలంతో కుల రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 1962లో కాంగ్రెస్ను వ్యతిరేకించి 26 అసెంబ్లీ సీట్లు గెలిచి సత్తా చాటారు. 1980లో రిజర్వేషన్ల కోసం పోరాడి మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎంబీసీ హోదా పొందారు. ఉత్తర తమిళనాడులోని కడలూరు, తిరువన్నమలై, విల్లుపురం, పశ్చిమ తమిళనాడులోని సేలం, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో వీరి జనాభా ఎక్కువ. ఇక తేవర్ల జనాభా 9%. వీళ్లు ఒకప్పుడు యుద్ధ వీరులు, ఇప్పుడు పెద్ద రైతులు. సామాజికంగా వన్నియార్ల కంటే స్థితిమంతులు. సెంట్రల్ తమిళనాడులోని తంజావూరు, తిరువరూరు, పుదుకొట్టాయ్, దక్షిణ తమిళనాడులోని మధురై, రామనాథపురం జిల్లాల్లో తేవర్లు ఎక్కువ. నాడార్ల విషయానికొస్తే వీరి జనాభా 7%. ఒకప్పటి కల్లుగీత కార్మికులైన నాడార్లు ప్రస్తుతం వ్యాపారులుగా స్థిరపడ్డారు. తిరునల్వేలి, టుటికోరన్, కన్యాకుమారి జిల్లాల్లో వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రధాన సామాజిక వర్గాలను పక్కన పెడితే మిగిలిన కులాలు కూడా అంతో ఇంతో ప్రభావం చూపుతాయి. ఆ లెక్కల్లో గౌండర్లు ముందు వరుసలో ఉంటారు. వీరి జనాభా 7%. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. పైగా పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదిగారు. పశ్చిమ తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్, ఈరోడ్, సేలం జిల్లాల్లో ఉన్నారు. ఇక పిళ్ళైలు అలియాస్ ముదలయార్లు 5% వరకు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూస్వాములుగా స్థిరపడ్డారు. ముత్తరాయర్లు 3% ఉన్నారు. తంజావూరు, పుదుకొట్టాయ్ జిల్లాలకు చెందిన రైతులు వీరు. మత్స్యకారులు 3%, యాదవులు 3%, చెట్టియార్లు 2% ఉన్నారు. వర్తకులుగా, పారిశ్రామికవేత్తలుగా శివగంగ జిల్లాలో కరైకుడి ప్రాంతంలో స్థిరపడ్డారు. వడయార్లు లేదా మూపనార్లు 2%గా ఉంటే బ్రాహ్మణులు 2%గా ఉన్నారు. ఎస్టీల జనాభా 1% మాత్రమే. తమిళేతరుల విషయానికొస్తే వారి జనాభా కూడా చాలా తక్కువే. దాదాపు 10% మంది తెలుగువాళ్లు ఉన్నారు. అందులో నాయుళ్ల ఆధిపత్యం ఎక్కువ. ఒకప్పటి సంస్థానాల పాలకులైన నాయుళ్లు ఇప్పుడు పెద్ద భూస్వాములుగా వ్యాపారాల్లో స్థిరపడ్డారు. మధురై, తిరునల్వేలి, కోయంబత్తూరు, చెన్నై జిల్లాల్లో వీరి ప్రభావం ఎక్కువ. ప్రస్తుతం తమిళనాట బహుముఖ పోరు నడుస్తోంది. అధికారం కోసం అన్నా డిఎంకే కూటములు హోరాహోరీ పోరాడుతుండగా మధ్యలో నేనున్నానంటూ విజయకాంత్ తొడగొడుతున్నారు. ఇక పొత్తులకు ప్రయత్నించి భంగపడిన కమలదళం ఒంటరిగా బరిలోకి దిగింది. కన్యాకుమారి, కోయంబత్తూరు జిల్లాల్లో కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని సమాచారం.